హాయ్ అండి, హలో, నమస్తే. నా పేరు మురళి. నేను కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు మురళి డి క్రూజ్. మూవీస్ రివ్యూస్ గురించి అందులో ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఈరోజు మన న్యూ మూవీ రాజాసాబ్ కోసం రివ్యూకి వెళ్దాం. లెట్స్ గో. ఇప్పుడు మూవీ వరకు వస్తే మూవీ చాలా క్యాచీగా ఉంది. అలాగే స్టార్టింగ్ ఎంట్రన్స్లో మూవీ స్టార్ట్ అయినప్పుడే మనకి ఆ టైటిల్ కార్డ్ ఏదైతే పడిందో ప్రభాస్ది, వన్ ఆఫ్ ద బెస్ట్. తన మూవీస్లో కల్లా ఇది బెస్ట్. మూవీ వరకు వస్తే స్టార్టింగ్ మనకి సత్య ఎంటర్ అయినప్పుడు ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత తను వెళ్ళే ఆ ఫారెస్ట్లో నుంచి ఆ కంచి ఏదైతే దాటుకుంటూ వెళ్తాడో దాని తర్వాత నుంచి వచ్చే ఆ హారరిక్ ఫీలింగ్ అంతా, ఆ ప్యాలెస్లోకి జరిగిన సంఘటనల్ని అవన్నిటిని బేరేజ్ వేసుకుంటూ చూస్తుంటే చాలా భయంగా ఉంటుంది. అది చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. దాని తర్వాత నుంచి హీరోయిన్స్ వీళ్ళందరూ యాక్ట్ చేసిన విధానం చాలా బాగుంది. దాని తర్వాత మ్యూజిక్ కూడా చాలా క్యాచీగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు తమన్. అలానే డైరెక్టర్ మారుతి చాలా చాలా బాగా క్యాచీగా చేశాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మారుతి నుంచి ఇంత మంచి అవుట్పుట్ వస్తుందని చెప్పి. తన ఇంతకు ముందు సినిమాలకి ఈ సినిమాకి మనం డిఫరెన్స్ చేసి చూస్తే ఖచ్చితంగా మారుతి హ్యాస్ విన్. మెయిన్గా సంజయ్ దత్కి ప్రభాస్కి ఉన్న ఆ ఒక బాండింగ్ ఏంటనేది మీరు మూవీలో చూస్తే కానీ అర్థం అవ్వదు. సో మీరు మూవీ ఖచ్చితంగా చూడాలి. మూవీ చాలా బాగుంటుంది. చెప్పాను కదా, వర్త్ వాచ్ ఇట్. ఇలాంటి పనికి మాలిన సోది కబుర్లు ఎవరైతే చెప్తారో యాంటీ ఫ్యాన్స్ రూపంలో వచ్చే వాళ్ళందరూ అవి వినకండి. జస్ట్ మూవీ చూడండి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని మంచి కంటెంట్ని మాత్రమే ప్రోత్సహించండి. ఫస్ట్ హాఫ్లో మనకి మంచి పరిణామాలు జరుగుతాయి. అదేంటంటే మనకి ప్రభాస్ ఒకప్పుడు వింటేజ్ ప్రభాస్ మనకు వస్తాడు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, బుజ్జిగాడు ఎలా అయితే ఉంటాడో సేమ్ అలాంటి ఒక జోనర్ ఆఫ్ యాక్టింగ్ని తీసుకొచ్చి మారుతి చాలా బాగా డెవలప్ చేశాడు ప్రభాస్తోనే. మనకి ఖచ్చితంగా ప్రభాస్ చాలా బాగా నచ్చుతాడు. స్క్రీన్ ప్రజెన్స్లో నువ్వా నేనా అని తన ముందు పిక్చర్స్కి వాటికి పోల్చుకుంటే ఈ సినిమా పర్ఫెక్ట్ బ్లెండ్లో ఉంటుంది. అలానే బొమ్మన్ ఇరానీ వచ్చిన క్యారెక్టరైజేషన్స్లో చాలా చాలా క్యాచీగా ఉంటుంది. తను చెప్పే సూపర్ఫిషియల్స్ గురించి, ఆ ఒక వేరే వరల్డ్స్ క్రియేట్ చేయడం గురించి ప్రభాస్కి చెప్పినప్పుడు ప్రభాస్ ఫాలో అవుతున్న తీరు, కథని తీసుకెళ్లే ఒక మలుపు తిప్పే ఒక సంఘటనలు జరుగుతాయి. అది చాలా చాలా క్యాచీగా ఉంటుంది. అలాగే మనకి ప్రభాస్కి వాళ్ళ నాయనమ్మకి మధ్య జరిగే ఒక అందమైన ఒక నాయనమ్మ మనవడు క్యారెక్టరైజేషన్స్ మనకి ఖచ్చితంగా మనలో కూడా మన నాయనమ్మ, మన అమ్మమ్మ లాంటి ఒక మనవాడికి, నాయనమ్మలకి, అమ్మమ్మలకి జరిగే ఒక సంభాషణలు కానీ, ఆ చిలిపి చిత్తనాలు కానీ మనకి చాలా బాగా నచ్చుతాయి. సినిమాని ఖచ్చితంగా చూడండి. అలాగే హీరోయిన్లు వచ్చే టైంలో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గ్లామర్ని బాగా యూజ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా బాగా ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు వేరే విషయం ఏంటంటే తమన్ చాలా బాగా చేశాడు. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్గా చెప్పాలంటే మనకి మూవీలో సాంగ్స్ ఎలా అయితే మనం విన్నామో అలానే మూవీలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉంటాయి. చాలా క్యాచీగా ఉంటాయి. నాకు తెలిసి ఓఎస్టీస్ ఖచ్చితంగా వస్తాయి. రాజాసాబ్ ఓఎస్టీ ఒక రేంజ్ అంతే. అలానే మనకి తెలియాల్సింది ఏంటంటే మూవీలో కొన్ని పాయింట్స్ ఉంటాయి. అవి ప్యాలెస్లోకి వెళ్ళిన తర్వాత ప్రభాస్ కొన్ని సీక్వెన్సెస్లో తను ఫేస్ చేస్తున్న విధానాలు, ఆ గ్రాఫిక్స్, విజువలైజేషన్స్ చాలా బాగా క్యాచీగా ఉంటాయి. సప్తగిరి ప్రభాస్ సీను, అలానే మన వన్ అండ్ ఓన్లీ ఈ తరానికి సత్య ఎలా అయితే బాగా చేస్తున్నాడో చాలా క్యాచీగా ఉంటుంది. చాలా చాలా బాగా మంచిగా డెవలప్ చేశారు మూవీని. స్క్రీన్ ప్లే వర్షన్కి వస్తే కొంచెం స్క్రీన్ ప్లే అన్నది కొంచెం అటు ఇటు అయింది. ఐ థింక్ అందరూ మిస్టేక్స్ చేస్తారు. ప్రతి దాంట్లో తప్పుని తక్కకూడదు. సినిమాని సినిమాలా చూడాలి. ఎంజాయ్ చేయండి. సంక్రాంతికి ఈ మూవీ ఖచ్చితంగా వర్త్ వాచ్ ఇట్. ఖచ్చితంగా చిన్నపిల్లలతో, పెద్దవాళ్ళతో కలిసి చూడాల్సిన సినిమా. మురళీ డి, హీరోయిన్స్ సంజయ్ దత్, ప్రభాస్, మ్యూజిక్ ఆసమ్. టోటల్గా నేనిచ్చే రేటింగ్ ఏంటంటే 3/5. ఇదేమి చిన్న విషయం కాదు. 3/5 అంటే చాలా చాలా మంచి మూవీ. డోంట్ కిల్ ద మూవీ, జస్ట్ వాచ్ ఇట్ ఇన్ యువర్ థియేటర్స్. ఫైనల్లీ సైనింగ్ అప్. అండ్ నా ఛానల్ పేరు మురళీ డి క్రూజ్. అలానే నా పేరు మురళి. మీరు ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ లైక్ బటన్ కొట్టండి. బ్రింగ్ ద బటన్.